మనమందరం లేచిబడి దైవ గ్రంథంలో నుండి 85 కీర్తన ప్రతి వాక్యంగా చదువుకుందాం. సామ్స్ 85. యెహోవా, నీవు నీ దేశము నెడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. ఎల్లకాలము మా మీద కోపించేదవా? తరతరములు నీ కోపము సాగించేదవా? యెహోవా, నీ కృప మాకు కనుపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును. ఆఖరి వచ్చిన అందరు కలుసుకొని చదువుకుందాం. నీతి ఆయనకు ముందుగా నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచునచ్చు. రెండు ప్రియ చక్కని కీర్తనకై మన చేతులు ఎత్తి దేవుని మయపరుద్దాం. దేవుని రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వచ్చిన మీ అందరికి కూడా ప్రియుల హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తుంటున్నాను. దేవుని యొక్క కాపుదల, భద్రత, క్షేమము మనలను వెంబడించింది కనుకనే ఉదయకాలం ఆయన మందిరములోనికి వచ్చి ఆయనను స్తుతించి ఆరాధించి పూజించేటువంటి అవకాశము దేవుడు మనకు అనుగ్రహించాడు. స్వేచ్ఛతోనూ సంతోషముతోనూ ఆనందముతోనూ దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి ఉల్లాసముతోనూ పిల్లరా దేవుని ఆరాధించే అవకాశము దేవుడు మనకు అనుగ్రహించాడు. పాపం ఉంటే మనము, భారం ఉంటే మనము దేవుని ఆరాధన చేయలేము. మనం బంధకాలు ఉంటే మనం ఆరాధన చేయలేము. ఎప్పుడు ఆరాధన చేస్తామంటే స్వేచ్ఛ మనకులారా స్వేచ్ఛతో మనము దేవుని ఆరాధించేవారమంటున్నాము కనుక ఇక్కడ మనము చదివినటువంటి 85 కీర్తన మనం జ్ఞాపకం చేసుకున్నట్లు మొదటి వాక్యం చూస్తే ఇలాగుంటున్నది. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు మరలా వెనుకకు రప్పించున్నావని కోరహు కుమారులు పిల్లరి కీర్తన రచిస్తుంటున్నారు. ఇశ్రాయేలు జనాంగము చెరకుపోయినది, బానిసత్వంలోనికి పోయినది, కాడి కిందికి పోయినప్పుడు ప్రియులారా వారు మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారి మొర్రని, వారి ప్రార్థనను ఆలకించి వారిని విడిపించి వారికి స్వేచ్ఛ ఇచ్చి అనుగ్రహించి చూడగలుగుతుంటున్నాం. వారికి స్వేచ్ఛ అనుగ్రహించి తిరిగి వారి యొక్క స్వదేశంలోనికి వారిని నడిపించినప్పుడు వారు పిల్లల దేవుని స్తుతించి ఆరాధించినట్లు మనం చూడగలుగుతుంటున్నాం. ఈ దినాలలో కూడా మన ఆత్మీయ జీవితం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చెర అనేటువంటి అనుభవం, పాపం యొక్క అనుభవం నుండి మనము విడిపించబడ్డాం. మనమందరము కూడా ప్రియులారా పాపము, శాపం అనేటువంటి అనుభవంలో నుండి, సాతాను యొక్క కాడి క్రింద నుండి మనమందరం కూడా క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం విమోచించబడి దేవుని యొక్క సన్నిధిలోనికి, సమూహంలోనికి మనం చేర్చబడిన వారంగా ఉన్నామని చూడగలుగుతున్నాం. కనుక దేవుని యొక్క సన్నిధిలోనికి మనల్ని నడిపించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు అనేది దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంటున్నది. కనుక ప్రియులారా నిన్ను దేవుడు మనకు ఏదైతే శాపము నుండి, పాపము నుండి విడిపించిన తర్వాత దేవునితో నడవాలని, దేవునితో కూడా మనం ఉండాలని, దేవుని స్తుతించాలని దేవుడు మనకు స్వేచ్ఛను అనుగ్రహించాడు. మన మీద ఉన్నటువంటి కాడిని తొలగించాడు. రెండో వాక్యము చూస్తే ఇలాగుంటున్నది. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపములంతయు నీవు కప్పివేసి ఉన్నావు తండ్రి. మన పాపములన్నీ కూడా దేవుడు కప్పివేశాడు. మన కాడిని దేవుడు విరగొట్టాడు. మనకు స్వేచ్ఛను అనుగ్రహించాడు. సంతోషముతో దేవుని ఆరాధించాలని దేవుడు ప్రణాళిక కలిగి
చెరలో నుండి ఇశ్రాయేలు జనాంగమును ఎలాగైతే విడిపించాడో, ఈ లోకం అనేటువంటి చెరలో నుండి దేవుడు వాళ్ళని విడిపించి తను ఆరాధించే బిడ్డలుగాను, తనతో ఉండేటువంటి బిడ్డలుగాను ఆయన మనలను నిలబెట్టినట్లు మనము చూడగలుగుతుంటున్నాము. కనుక అయితే ఆ యొక్క చెర, ఆ యొక్క సంతోషము ఎక్కువ కాలము ఇశ్రాయేలు జనాంగము అనుభవించలేకపోయింటున్నది. ఆ యొక్క సంతోషము, ఆ విడుదల, ఐగుప్తు యొక్క చెర యొక్క అనుభవాన్ని వారు ఎక్కువ కాలం వారు అనుభవించలేకపోయింటారు, ఆ సంతోషాన్ని వారు అనుభవించలేకపోయింటున్నారని దేవుని యొక్క వాక్యం. అందుకొరకు 3వ వాక్యం చూస్తే ఇలాగుంటున్నది, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. అయ్యా, మా మీద ఉన్నటువంటి కోపాగ్నిని అంతయు కూడా చల్లార్చుకొని ఉంటున్నావు. నువ్వు ఉగ్రతను నాయన నువ్వు చల్లార్చుకొని ఉంటున్నావని ఓ దేవుడు ఆ యొక్క ప్రజలు ఇశ్రాయేలు జనాంగం చూసి, అయ్యా మాకు రావాల్సిన శిక్ష, మా పాపమును బట్టి ఆయన మాకు కావలసినటువంటి ఆ యొక్క అయ్యా శిక్ష అంతా కూడా నీ కొట్టివేసి ఉంటున్నావు, నీ కోపాన్ని మాన్పి వేసుకున్నావు అని దేవుని జ్ఞాపకం చేసుకున్న తర్వాత 4వ వచనంలో అంటున్నారు, మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము. మళ్ళీ ఇప్పుడు పిల్లలు దేవుని యొక్క కోపము దేవుడు వారి కటాక్షించి వారి విడిపించిన తర్వాత తిరిగి అంటున్నాయ్యా, మా వైపు తిరిగి, మళ్ళా మా వైపు తిరుగుము దేవా, నీ కోపాన్ని మాన్కో అయ్యా, నీ కోపాగ్ని నుండి మమ్మల్ని విడిపించమని మరలా ప్రార్థన చేస్తుంటున్నారు. మానవుని యొక్క జీవితం ఇలాగే ఉంటుంది, మానవుని యొక్క ఆలోచన వారి యొక్క బలహీనతలు ఇలాగే ఉంటున్నవి. కొద్ది సమయం మాత్రమే ప్రియులారా సంతోషం, ఆనందాన్ని దేవునితో గడపగలుగుతాం. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం దేవునికి దూరంగా అయిపోతాం, దేవుని సన్నిధికి దూరం అయిపోతాం. అప్పుడు దేవునికి ఉగ్రత మన మీదకి వచ్చేదిగా ఉంటుందని దేవుని యొక్క వాక్యమును సెలవిస్తుంది. కనుక అందుకొని కీర్తనకారుడు అంటున్నాడు, ప్రియులారా నాయన మా యొక్క నీ యొక్క మా రక్షణకర్తవ్యం దేవా, మా వైపు తిరుగు మల్లమ్మ. అయ్యా, నీ ముఖాన్ని మాకు నాయన మరుగు చేయకము, మా వైపు తిరుగు నాయన, మా పాపములు మరి ఒకసారి పరిహరించమని వారు మళ్ళా ప్రార్థన చేస్తున్నట్లు చూడగలుగుతుంటున్నాము. కనుక అందుకొరకు మా రక్షణకర్తవ్యం దేవా, మా వైపు తిరుగుము, మా మీద ఉన్న కోపము చాలించుము. ఇంకా కిందికి చదివితే ఎల్లకాలము మా మీద కోపించేదవా, ఎల్లకాలము మా మీద కోపించేదవా, తరతరములు నీ కోపము సాగించేదవా, నీ కోపము సాగించేదవా అని వారికి ఒక ప్రశ్న వచ్చింది. నాయన ఇంకా వారికి ఇంకా ఏమొక డౌట్ ఉంటున్నది, వారికి ఇంకా ఒక ప్రశ్న ఉంటున్నది. నాయన ఇంకా నీ కోపాగ్ని మా మీద ఉన్నదా, చల్లార్చుకున్నావా? నాయన నీ ముఖము నాయన మా వైపు తిప్పావా, లేకుంటే మాకు విరోధముగా నీ ముఖం నాయన తిప్పుకున్నావా? నాయన ఈ కష్టాలు మళ్ళీ ఇందుకొరకు మేము అనుభవిస్తుంటున్నాం, ఈ శాపాన్ని ఇందుకొరకు మేము అనుభవిస్తుంటున్నాం, ఇందుకొరకు మేము ఆనందించలేకపోతుంటున్నాం, ఎందుకు మేము సంతోషించలేకపోతున్నాం? ఆ తొల్లింటి దినములో మేము సంతోషముగా ఉంటిమే, ఆ తొల్లింటిని ఐగుప్తు దేశం నుండి విడిపించినప్పుడు మేము సంతోష గానములు చేసి ఉంటున్నామే అని వారి జ్ఞాపకం చేసుకున్నట్లు మనం చూడగలుగుతుంటున్నాము. కనుక ప్రియులారా 6వ వచనము చూస్తే ఇలాగుంటున్నది, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా, మరలా బ్రతికించు. ఆల్రెడీ ఆయన విడిపించాడు, ఆల్రెడీ ఐగుప్తు నుండి అనేటి ఆ యొక్క దేశం నుండి వారిని విడిపించాడు. మనలను కూడా దేవుడు ఈ లోకంలో నుండి విడిపించాడు, ఈ యొక్క శాపకరమైన లోకం నుండి దేవుడు మనల్ని విడిపించాడు. తిరిగి అంటున్నారు అయ్యా, నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మును బ్రతికించుము, మరలా మమ్ములను బ్రతికించుము నా తండ్రి. తిరిగి మా ముఖములు సంతోషం అనుగ్రహించుము నాయనా, తిరిగి ఉల్లాసం మాకు అనుగ్రహించుము, తిరిగి మా జీవితంలో నాయన బాగు చేయమని వారు దేవుని వైపు వారు చూస్తున్నారా, దేవునికి వారు ప్రార్థన చేసినట్లు చూడగలుగుతుంటున్నాం. కారణము వారిలో ఏదో లోటు కనబడుతుంటున్నది, నాయన నీవు మాకు అనుగ్రహించినటువంటి కృపావరములు మేము సద్వినియోగం చేసుకోకుండా, కృపావరములో నాయన మేము దినదినము కూడా మేము ఆ యొక్క కృపావరములో మేము ఉపయోగించుకోకుండా మేము ఆ వరాలు మేము అణచివేస్తుంటున్నాం, మేము
ఆ వరాలను మేము ఉపయోగించలేకపోతుంటున్నామేమో అని వారి జీవితంలో వారు అనుభవించినట్లు మనం చూడగలుగుతుంటున్నాం. అందుకొరకు చచ్చిన స్థితిలోనికి వారు వెళ్ళిపోయింటున్నారు. లేకుంటే ఆత్మీయంగా వారు చనిపోయినటువంటి స్థితిలోనికి వారు వెళ్ళినట్లు వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. కనుక అందుకొరికి అంటున్నారు, అయ్యా మరలా బ్రతికించు, మరలా మమ్మలను బ్రతికించు అనగా పాపములు తిరిగి వారు పడిపోయారు. పాపము మరణములో తీసుకొని వెళ్తుంది. కనుక నాయన పాపములోనికి నాయన వారు తిరిగి పడిపోయారు కనుక అనుకుంటున్నారు వాళ్ళు, నాయన తిరిగి మమ్మలను బ్రతికించమని వారు దేవుని వైపు చూసి ప్రియులను ప్రార్థించినట్లు మనం చూడగలుగుతుంటున్నాము. కనుక అందుకు 7వ వచనము చూస్తే ఇలాగుంటున్నది, యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ కృప మరలా మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయమని తిరిగి వారు దేవుని దగ్గరికి వచ్చి మళ్ళా ప్రార్థన చేస్తుంటున్నారు. నాయన తిరిగి మేము ఆ చిరానుభవంలోనికి వెళ్ళిపోతున్నాం. నాయన మా ముఖంలో సంతోషం కనబడడం లేదు, మా యొక్క జీవితంలో సంతోషం కనబడడం లేదు. నాయన నిరక్షణ ఆనందాన్ని మేము అనుభవించలేకపోతుంటున్నాం. మేము కృపావరములలో నా తండ్రి ఆనందించలేకపోతుంటున్నాం. మా వరాలను మేము సద్వినియోగం చేసుకోలేకపోతున్నాము. కనుక తిరిగి నా తండ్రి మమ్ములను నా ప్రభువైన జ్ఞాపకం చేసుకొని, యెహోవా నీ కృప మాకు మరలా కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయమని వారు మరలా ప్రార్థన చేస్తుంటున్నారు. తిరిగి వారు మాకు దేవా నీ రక్షణను మాకు మరలా దయచేయమని వారు దేవునికి సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసి చూడగలుగుతున్నాము. కనుక 9వ వాక్యము చూస్తే ఇలాగుంటున్నది, మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారి సమీపముగా ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ప్రియులారా, మా దేశంలో మహిమ నిలిచినట్లుగా దేవుని మహిమ ఒకప్పుడు నిలిచింది. దేవుని మహిమ ఒకప్పుడు నిలిచింది. దేవుని మహిమ చేత వారు ఆవరించబడ్డారు. దేవుని మహిమ మందిరమును ఆవరించింది. దేవుని మహిమ యొక్క మందిరం కప్పివేసింటున్నది. అయితే వారు అంటున్నారు, నాయనా మరలా మా దేశంలో నీ మహిమను నివసింపచేయము అనగా వారు ఒక లోటు చూస్తుంటున్నారు. దేవుని యొక్క మహిమ మనలను విడిచిపోయి ఉంటున్నది. దేవుని యొక్క కృప మనల్ని విడిచిపోయి ఉంటుంది. నాయన అందుకొరికి అంటున్నాడు, మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నదని తిరిగి వారు ప్రార్థన చేస్తుంటున్నారు. ఎందుకొరకు మహిమ పోయినట్లు వారు కనుగొంటున్నారు. ఎందుకొరకు వారి జీవితంలో ఒక లోటు కనబడుతున్నది. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయం చూస్తే ఇలాగుంటున్నది. 10, 18, 19 వచనాలు చూస్తే, యెహోవా మహిమ మందిరపు గడప వద్ద దగ్గర నుండి, యెహోవా మహిమ మందిరపు యొక్క గడపను దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున కెరూబులకు పైతట్టున నిలవక కెరూబులు రెక్కలు చాచి నేను చూచుచుండగా నేల నుండి పైకి లేచి వెళ్ళిపోయింది మహిమ. అవి లేవగా చక్రములు వాటితో కూడా చూడండి ప్రియులారా, దేవుని యొక్క మహిమ మందిరం యొక్క గడపను దాటి వెళ్ళిపోయినట్లు చూడగలుగుతుంటున్నాం. అందుకొరకు వారి ఇశ్రాయేలు జనాంగం ప్రార్థన చేస్తుంది, దేవా మా దేశంలో నీ మహిమ నివసించినట్లుగా, మా కుటుంబంలో నీ మహిమ నివసించినట్లుగా, నాలో నీ మహిమ నివసించినట్లుగా, మా మందిరంలో నీ మహిమ నివసించినట్లుగా దేవా మరి ఒకసారి ప్రభు నా తండ్రి మమ్మలను జ్ఞాపకం చేసుకోమని, అయ్యా రక్షణను అనుభవం మాకు అనుగ్రహించమని వారు ప్రార్థన చేసినట్లు చూడగలుగుతుంటున్నాం. అదే యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 23వ వచనము చూస్తే, అదే యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 23వ వచనము చూస్తే, మరియు యెహోవా మహిమ పట్టణములో నుండి ఆ యొక్క గుమ్మములో నుండి పట్టణంలోనికి వెళ్ళిపోయింది. పట్టణంలో నుండి పైకెక్కి పట్టణపు యొక్క తూర్పు దిశలో ఉన్న కొండకు పైకి వెళ్ళిపోయింది. దేవుని యొక్క మహిమ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింటున్నది. చాలాసార్లు అనుకుంటున్నాం ప్రియ బిడ్డలారా,
మన జీవితంలో దేవుని మహిమ చేత దేవుని మహిమ ఆవరించింది అనుకుంటున్నామేమో. దేవుని మహిమ మనకు తోడుగా ఉంటుందేమో అనుకుంటున్నాడు. సంసోను కూడా అలాగే అనుకున్నాడు. సంసోను కూడా భ్రమ పడిపోయి ఉంటున్నాడు. దేవునికి శక్తి నా మీద ఉన్నది, దేవుని అభిషేకము నా మీద ఉన్నదని తను తాను ప్రియులారా అనుకొని వారు పడుకున్నప్పుడు ఓ శత్రువు వచ్చాడు. ఓ వారి ఆ యొక్క సంసోనును పట్టుకున్నప్పుడు ఆయన తిరిగి లేచినప్పుడు శక్తి ఉందని అనుకున్నాడు, అభిషేకం ఉన్నది అనుకున్నాడు, దేవుని మహిమ ఉన్నది అనుకున్నాడు. లేచినప్పుడు ప్రియులారా బలహీనుడైపోయాడు. దేవునికి మహిమ ఎప్పుడు విడిచిపెట్టిందో సంసోనుకు తెలియదు. అది దేవుని మహిమను అతను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అలాగే ఇశ్రాయేల్ జనాంగం అంటుంది, దేవా దేవుని మందిరపు గడపను మా యొక్క మహిమ దాటిపోయింటున్నది, పట్టణంలోనికి వెళ్ళిపోయినది, పట్టణం నుండి పర్వతం మీదకి వచ్చి వెళ్ళిపోయినట్టు చూడగలుగుతుంటున్నాం ప్రియులారా. మన జీవితంలో ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యం వహించకూడదు. ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధికి మనం నిర్లక్ష్యము వహించకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సెలవిస్తుంటున్నాను కనుక దేవుని మహిమ చేత మనము నింపబడిన వారుగా ఉండాలి. దేవుని మహిమ మన దేశంలో నివసించేటట్లుగా ఉండాలి, మన కుటుంబంలో నివసించేటట్లుగా ఉండాలి, దేవుని మహిమ మనలో నివసించేటట్లుగా ఉండాలి. మన మందిరం అంతా కూడా దేవుని మహిమ చేత ఆవరించబడినట్లుగా మనము దేవుని సన్నిధిలో ఎల్లప్పుడు కూడా దేవుని మహిమ ఎల్లప్పుడు దేవుని యొక్క సహవాసంలో ఉండేటటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక వెళ్ళిపోయిన మహిమ తిరిగి వచ్చిందా? విడిచిపెట్టి వెళ్ళిపోయిన మహిమ తిరిగి వచ్చిందా? యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచనం చూస్తే ఇలాగుంటున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచనం చూస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మన మధ్యలోనికి తిరిగి వచ్చింది ప్రియులారా. క్రీస్తు అనేటువంటి ప్రియులారా రూపములో మన మధ్యలోనికి ఆయన తిరిగి వచ్చినట్లు మనం చూడగలుగుతుంటున్నాం. వెళ్ళిపోయినటువంటి మహిమ, మందిరాన్ని విడిచిపెట్టిపోయిన మహిమ, ఓ పట్టణాన్ని విడిచిపెట్టిన మహిమ, పర్వతం మీదకి పిల్లలు వెళ్ళిపోయిన మహిమ తిరిగి వాక్య రూపముగా క్రీస్తు అనేటువంటి పిల్లరా రూపంలో మన మధ్యలోనికి వచ్చి నివసిస్తుంటున్నాడు. ఆ వాక్యమే మనము పిల్లరా ఓ యేసు క్రీస్తు రూపంలో దేవుడు మనకి ఆ వాక్యం అనుగ్రహించాడు కనుక ఆయన వెలుతూ పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఆయన వెళ్తూ పిల్లరా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఈ పరిశుద్ధాత్మ మనల్ని విడిచిపెట్టిపోదు. అది ఆత్మ మనతో ఉండడానికి కొరకు, మనలో ఉండడానికి కొరకు, నిత్యము మనలో ఉండడానికి, నిత్యం మనతో కూడా ఉండడానికి పరిశుద్ధాత్ముడు దేవుడు మనకు పంపించిన వాడుగా ఉంటున్నాడు కనుక ఆత్మను అర్పకుడి, ఆత్మను దుఃఖపరచకుడి, ఆత్మను అర్పకుడి, ఆత్మను దుఃఖపరచకుడి. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి పిల్లారా ఆజ్ఞ ఉంటుంది కనుక మన ఆత్మను మనం పిల్లారా సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలి. ఆత్మను ఆర్పేటువంటి నిర్లక్ష్య జీవితాన్ని మనలో నుండి తీసివేసుకోవాల్సి వారం వింటున్నామని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సెలవిస్తుంటున్నాను కనుక ప్రియులారా అందుకొరికి అంటున్నావా, దేవా మరలా మమ్ములను బ్రతికించుము నాయనా, నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లుగా నాయనా మరలా నీ యొక్క ఆత్మను నా తండ్రి అయ్యా నీ యొక్క నాయన మమ్మల్ని విడిచిపోయినటువంటి ఆ మహిమను తిరిగి మాకు అనుగ్రహించమని మనం ప్రార్థన చేయవలసి వారం వింటున్నాం. ఎక్కడ మనం పడిపోయి ఉంటున్నాము, ఏ విషయాల్లో మనం బలహీనమైపోయి ఉంటున్నాము, ఏ విషయాలలో ప్రియులరా మనము కృంగిపోయి ఉంటున్నాము, ఏ విషయాలలో మనము వరాలను మనం నిర్లక్ష్యం చేస్తుంటున్నాము, మనలో మనం పరిశీలన చేసుకుంటూ దేవా తిరిగి మమ్మలను బ్రతికించు. ఈ సంవత్సరము ప్రియులారా మనము ప్రార్థించారమంటున్నాం. దేవా మేము కోల్పోయినటువంటి నిర్లక్ష్యం చేసినటువంటి ఆత్మీయ వారములు తిరిగి మాకు అనుగ్రహించము. తిరిగి ఆత్మీయ వారాలు మేము ఉపయోగించుకోవాలి. ఈ వరాలు ఉపయోగించుకు ప్రతి వ్యక్తికి దేవుడు ఒక వరం అనుగ్రహించాడు. ఎవరికి అనుగ్రహించినట్టు కృపావరములు వారు వారు సామర్థ్యం చొప్పున దానిని ప్రయోగాత్మకము ప్రయోగించాలి. మనం దాన్ని వాడుకోవలసి వారం వింటున్నామని దేవుని యొక్క వాక్యమును బట్టి నేను సెలవిస్తుంటున్నాను కనుక ఆఖరిగా ప్రియులారా 13వ వాక్యము చూస్తే నీతి ఆయనకు ముందు నడుచును, నీతి ఆయనకు ముందుగా నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడిచినట్లు మనము చూడగలుగుతుంటున్నాము కనుక
ఆయన నీతిమంతుడే ఉంటున్నాడు కనుక ఆయనకు ముందుగా నీతి నడిచేటట్టుగా ఉంటున్నది కనుక ఆయన అడుగు జాడలలో మనము నడిచినట్లయితే, ఆ వెలుగులో మనము నడిచినట్లయితే, ఆ మహిమలో మనము నడిచినట్లయితే, దేవుడు ప్రియులారా, ఏదైతే నువ్వు కోల్పోయావో, ఏ సంతోషాన్ని నువ్వు కోల్పోయావో, అయ్యా తిరిగి నాయన మమ్మల్ని బ్రతికించుమని అయ్యా ఇశ్రాయేలు జనాంగం ఎలాగైతే ప్రార్థన చేశారో, మనము కూడా ప్రియులారా ఏది కోల్పోయామో తిరిగి దేవుని ఎదుట దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థించి వాటిని తిరిగి మనము పొందుకోవడానికి కొరకు దేవుడు అంటున్నాడు, నీతి ఆయన ముందుగా నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచునగలుగుతుంటున్నాము కనుక నీతిమంతులుగా తీర్చబడేటువంటి మనము ఆయన అడుగు జాడలో నడుస్తూ వెలుగు నడుస్తూ ప్రియులారా ఆయనకు మహిమలో ఉండడానికి కీర్తనకారుడైనటువంటి కోరహు కుమారులు ఆ యొక్క ఆ యొక్క ఐగుప్తు యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఐగుప్తు యొక్క చిరానుభవం జ్ఞాపకం చేసుకుంటూ విడుదల పొందిన తర్వాత సంతోషముగా వారు జీవిస్తున్న కాలములో దేవునిని మర్చిపోయిన కారణమును బట్టి తిరిగి వారి జీవితంలో ఎండిపోయారు, సంతోషము పోయింది, వారు ఆనందం కోల్పోయారు కనుక వారు తెలుసుకున్నారయ్యో మా జీవితంలో మా కుటుంబంలో శాంతి సంతోషము సమాధానము విడిచిపోయింది కనుక దేవా తిరిగి నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు వారిని మరలా బ్రతికించావా అని మనం ప్రార్థించేవారమైతే కొత్త సంవత్సరంలో ప్రియులారా ఈ సంతోషం నిత్యము మనతో ఈ సంవత్సరం అంతా ఇక్కడ ఉంటున్నట్లుగా ఈ యొక్క ప్రియుల మహిమ ఎల్లప్పుడూ కూడా మనతో కూడా సహవాసం చేయనట్లుగా మన ప్రార్థన పూర్వకంగా ఉందాం. ఇచ్చిన కీర్తన దేవుడు ఆశ్రయించి దీవించునుగాక. ఆమేన్.